ప్రధాన కార్యదర్శిగా ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి కేంద్ర కార్మిక సంఘాలు అన్ని కలిసి మొత్తం రాజభవన్ ముట్టడి చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని చాటరంతా కదిలిస్తూ ఉంటే ఎక్కడికక్కడ కార్యకర్తలందరినీ అన్ని యూనియన్లు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ఈరోజు పోలీస్ స్టేషన్ లో పెట్టడం జరిగింది. మేము ఎందుకు ధర్నా చేయాలని చెప్పేసి అనుకున్నాం. తెలంగాణ గుండెకాయ లాంటి సింగరేణి సంస్థని ఈ రోజు ప్రైవేట్ పరం చేయడానికి, తెలంగాణకు కావాల్సినటువంటి బొగ్గు గనులను తెలంగాణలో ఉన్నటువంటి బొగ్గు సింగరేణికి ఇవ్వకుండా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వటానికి కేంద్ర ప్రభుత్వం కుట్రబన్ని పెద్ద ఎత్తున వేలంపాట ద్వారా ఇవ్వటానికి ప్రయత్నం చేస్తా ఉంది. ఇది సరైన పద్ధతి కాదు. సింగరేణి వల్లనే ఈరోజు మొత్తం తెలంగాణలో కరెంటు తక్కువ ఉత్పత్తి తయారు చేయడం కానీ, అట్లాగే బొగ్గు కూడా తక్కువ ధరకు ఇవ్వటం కానీ, తద్వారా రాష్ట్రంలో ఉన్న రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడానికి, అట్లాగే ప్రజలకు తక్కువ కరెంటు రేటుకి ఇవ్వడానికి, ఉచిత కరెంటు ఇవ్వడానికి కూడా, అట్లాగే ఇండస్ట్రీస్ కూడా తక్కువ రేటుకి ఇవ్వడానికి, కార్మికులందరికీ భవిష్యత్తు దృష్ట్యా ఈ యొక్క సింగరేణి సంస్థ కొత్త ఉద్యోగాలు తెలంగాణ వస్తాయని చెప్పేసి తెలంగాణ ప్రజలు ఆశించారు. ఇంత పెద్ద సంస్థలో మొత్తం నిర్వీర్యం చేయడానికి కేంద్రం కుట్రబడింది. అందులో రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామి అవుతా ఉంది. ఇది సరైన పద్ధతి కాదు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం మీరు అవలంబిస్తున్నటువంటి విధానాల వల్ల రాబోయే కాలంలో ప్రైవేటీకరణ అయితే మొత్తం కరెంట్ ఛార్జీలు పెరిగిపోయి కార్మికులు ప్రజలు అందరూ కూడా ఇబ్బంది పడతారు. కాబట్టి ఇప్పటికైనా విధానాలు మార్చుకొని మొత్తం తెలంగాణలో అన్ని పక్షాలను, అన్ని పార్టీలను, అట్లాగే అన్ని యూనియన్లు కలుపుకొని మొత్తం సింగరేణి రక్షణ కోసం నడుము బిగించాలి తప్ప ఇట్లా అరెస్టులు చేసి ఉద్యమాన్ని ఆపాలని చెప్పేసి చూస్తే మాత్రం కార్మికులు గాని ప్రజలు గాని క్షమించరు. కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా చెప్తా ఉన్నాం, మీరు చేసే ప్రైవేట్ కన్నా విధానాలు ఇప్పటికైనా మార్చుకోండి, లేకపోతే మాత్రం భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి తరఫున, అన్ని కార్మిక సంఘాల తరఫున కార్మికులకు ఈ యొక్క ప్రభుత్వాలకు హెచ్చరిక చేస్తాం.